ఈ అమావాస్య పౌర్ణమి ఎందుకున్నాయి అంటే ఎప్పుడూ ఒకలాగా ఉండదు. చీకట్లో ఉంటుంది, వెలుతురులో నుస్తావు. వెలుతురులో పోయినాడు చీకట్లోకి వెళ్తాడు, చీకట్లో ఉన్నాడు వెలుతురులోకి వెళ్తాడు. బాగా డబ్బులున్నాడు ఇబ్బందులు పడతాడు, ఇబ్బందులున్నాడు హాయిగా ఉండగలుగుతాడు. అందుకే ఎప్పుడు అందరి జీవితం ఎప్పుడు ఒక్కలాగా ఎప్పుడు ఉండదు. ఒక్కలాగా ఉంటే అది సృష్టే కాదు, అది లైఫే కాదు. ఎప్పుడు ఆనందంలో ఉండడం కూడా బోరే. అందుకే యోగిగా వచ్చినప్పుడు ఆఖరి ఘట్టంలో ఎందుకు సంసారాన్ని ఎన్నుకుంటాడు అంటే వాడి సంసారంలోనే ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. లేకపోతే బోర్ ఫీల్ అవుతాడు. మంచి డీప్ స్థితిలో ధ్యానం జరిగినప్పుడు దాంట్లో బయటకు వచ్చిన తర్వాత భౌతిక జీవితంలో మనం కలవలేం, అంత ఈజీగా దాంట్లో మెడ్జి కాలేం. సరిగ్గా అలాంటి స్థితిలో మన ఇంట్లో మన భార్య కానీ ఇంకెవరైనా ఉన్నారనుకోండి, కరెక్టు ఆ టైంలో నిన్ను ఏదో ఒకటి అంటారు, ఏదో ఒక లేకపోతే పనప్ప చెప్తారు. మనకేమో లోపలికి వెళ్ళి చిరాకుగా ఉంటుంది, కానీ వాళ్ళు వదిలిపెట్టారు. ఎప్పుడైతే ఆ మధ్యన 4 మాటలు అనొచ్చు, వాళ్ళు 4 మాటలు మననొచ్చు, భార్య భర్తల మధ్యన చిన్న జరగచ్చు. దాంట్లో ఏమవుతుందంటే ఆ డీప్ స్టేట్లో నుంచి ఏదైతే అలా ఉన్నావో దాని నుంచి కంప్లీట్ భౌతిక జీవితంలో వచ్చి పడతాం. అరే నేను ఎన్నిసార్లు గమనించేవాడిని, కరెక్ట్ డీప్లో ఉన్నాను, మాట్లాడే మూడు కూడా ఉంది, ఏదో ఒకటి అనేది భారతి మేడం ఏందా అని చూస్తే దాని వెనకాల కరెక్ట్ ఆమె కానీ నన్ను అలా తట్టలేదనుకో, నేను ఒక వైరాగ్య భావంలోకి వెళ్ళిపోతా. కంప్లీట్ భౌతిక జీవితంలో ఎవరితో కనెక్షన్ ఉండదు, కంప్లీట్గా డిటాచ్మెంట్లోకి వెళ్ళిపోతా. సంఘంకి దూరంగా ఉంటే ఎట్లా కుదురుతుంది? ఆఖరి ఘట్టంలో జరగది. ఏ యోగైనా ఎవరైనా సరే ఏది పొందుతారో తిరిగి ఆ పొందడానికి సంఘాన్ని నుంచి దూరంగా పోతాడు. ఆ పొందిన తర్వాత తిరిగి అదే సంఘానికి అందిస్తాడు. అందుకే ఊరికే సిద్ధార్థ గౌతముడు సంఘం చరణం గచ్చామని చెప్పి, ఎవరైనా అంతే. మరి నువ్వు ఎంచుకొని వచ్చింది కంప్లీట్ చేయాలంటే నువ్వు భౌతిక జీవితంలో సరిగ్గా ఉండాలి కదా, ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. చూసేటోడికి అది గొడవలాగా ఉంటుంది, కానీ గొడవ కాదు. అది సంసారం అనేది గ్రేట్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్. అది గట్టిగా చెప్పకూడదాం సంసారాన్ని. అది వదిలి పారిపోవాలని ప్రయత్నం చేస్తారు. అబ్బా ఈ సంసారాన్ని ఈదలేమురా అంటాడు. ఈ గొడవలు పడలేము పిల్లలతో, ఈ గొడవలు పడలేము మొగుడితోటి, ఈ గొడవలు ఇబ్బందులు పడలేము బంధువులతోటి, రకరకాల అప్పులతోటి ఎన్నో ఉంటాయి. కానీ నువ్వు ఎక్కడ పారిపోయినా ఏం చేసినా ఎలా వదిలిపెట్టినా అది నిన్ను వదిలిపెట్టది. మళ్ళీ ఇంకో జన్మలైనా సరే ఆ టాస్క్ నువ్వు కంప్లీట్ చేయవలసిందే. నువ్వు అనుకుంటావు పోయి నేను అక్కడ పోయి హాయిగా ఉంటాను, ఆశ్రమాలు పోయి ఎవడు హాయిగా ఎక్కడ పోయి ఎవడు ఉండలేడు. నువ్వు ఎవరెస్ట్ శిఖరం పైకి ఎక్కినా ఎవడో ఒకటిని తగులుకుంటాడు, గుర్తుపెట్టుకో. కాశీకి పోయినా శని తప్పదంటారు కదా, అట్లా ఎవడో ఒకరికి తగులుకుంటాడు. ఈ ఆశ్రమంలో పోయినా ఎవడో ఒకరికి తగులుకుంటాడు. ఇవన్నీ లేకపోతే ప్రకృతి నీకు అనేక పరీక్షలు పెడుతుంది. టైంకు తిండి దొరకనియది, రకరకాల ఇబ్బందులకు గురి చేస్తుంది. అందుకని పరీక్షలన్నీ ఫేస్ చేయవలసిందే. నేను పారిపోతాను, పిల్లల్ని వదిలేసి ఇది ఈదలేనరా నాయన అని చెప్పి నువ్వు పారిపోతే తప్పుతుందా? అది అదే మంచి అయినా చెడ్డైనా కష్టమైనా ఇబ్బంది అయినా ఫేస్ చేయవలసిందే. యుద్ధం అంటే ఏమనుకుంటున్నారు? మహాభారత యుద్ధము, రామాయణ యుద్ధము, శివపురాణాల యుద్ధాలన్నీ ఎక్కడికి వెళ్ళి పుట్టినాయి? అరే బయట జరిగిన యుద్ధాలు కావు అవి, అంతర్ప్రపంచానికి సంబంధించిన యుద్ధం, సంసార యోగంలో జరిగే యుద్ధం. అది ఒక మహాసంగ్రామం లాగా ఉంటుంది. అందరి ఒక్కొక్కరి వెనకాల ఒక చరిత్ర ఉంటుంది. చరిత్ర లేని మనిషే లేడు, డిఫరెంట్. అందుకే యోగుల అనుభవాలు వింటే వాళ్ళు ఎలా ధ్యానంలోకి వచ్చారు, ఏం జరిగిందంటే ఓ చాటపాడతాం అంత కథ ఉంటుంది. ఊరికి ఇలా వచ్చాము కూర్చోను అలా దైవత్వం పొందాము అంటే అది ఎప్పుడు జరగదు. దానికంటే ముందు ఘర్షణ జరగవలసిందే, తీవ్రమైన మనోవేదనకు గురి కావాల్సిందే, తీవ్రమైన భయాలోందనలకు గురి కావాల్సిందే, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురి కావాల్సిందే. ఏదో ఒకటి నేను ఎత్తురొచ్చి పడుతుంది. దానికోసం ప్రశాంతత కోసం వెతుకుతావు. నేను అలా వెతికా. వ్యాపారంలో ఇబ్బందులు వచ్చి ఉన్న డబ్బులు పోయి అప్పుల పాలైతే అప్పుల బాధ తట్టుకోలేక
ఆ ఒత్తిడిలో ఆ ప్రశాంతత కోసం వెతికితే కదా ఇగో ఇది దొరికింది. ఊరికే దొరికిందా? ఎట్లా దొరుకుతుంది? పోనీ మనం వస్తామా? అందరికీ తెలుసు అన్ని బాగుంటే సమస్య లేదు. ఏంది బాబు మనకి ఎడ కుదురుతుంది తప్ప, కుదరదు, చాలా బిజీ, నేను ఇప్పుడు టైమే లేదంట. కానీ ప్రశాంతత కరువు అయితే, కష్టాలు ఇబ్బందులు పెడుతూ ఉంటే అప్పుడు టైం ఉంటుంది, అన్నీ ఉంటాయి. బాబు హాయిగా ఉండే విధంగా ఏదైనా మార్గం ఉందా అని వెతుకుతాం. అప్పుడు వెతికినప్పుడే దొరుకుతాయి ఇలాంటి మార్గాలు. అంతే తప్ప అలా వచ్చి అలా కూర్చుని వాళ్ళు ఎవరో ఉంటారు, వేల మీద లెక్క పెట్టేవాళ్ళు, అక్కడొక్కరు. వాళ్ళకి ఏ కష్టాలు బాధలు ఉండవు, కానీ ఏదో అసంతృప్తి. అందుకే ఫ్రెండ్స్, పౌర్ణమి అమావాస్య అంటే ఇది సృష్టిలో. అందుకే ఎండాకాలంలో చెట్ల ఆకులన్నీ పోతాయి, 4 చినుకులు పడగానే ప్రకృతి మొత్తం పరవశిస్తుంది. మరి ఎండిపోయిన చెట్టు కంప్లీట్గా డిసప్పేర్ అయిందా? కాలేదు. తన ఉనికిని కాపాడుకుంది. అది ఆ వాన చినుకు కోసం అన్ని నెలలు వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసిందా లేదా?